మనిషికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. శారీరక ఆరోగ్యం ఇంకా ముఖ్యం. ఆరోగ్యం లేకపోతే శరీరం మనకి ఏ విధంగానూ సహకరించదు. చిన్న పని చేయాలన్నా ఇతరులపై ఆధారపడాలి. కష్టమైన పనులు చేయాలంటే గట్టి ఆరోగ్యం ఉండాలి. ఇక మానసిక ఆరోగ్యం. మనసే అన్నింటికీ మూలం. మనసుపై ఆలోచనల ఒత్తిడి ఉండకూడదు. పెద్ద ఆలోచనని మనసు నుండి తీసివేయాలి. ఆలోచన వేగం పెరిగితే మానసికం కష్టంగా ఉంటుంది. ఏకాగ్రత కోల్పోయి ఆలోచనల వెంట మనసు పరుగు పెడద్ది. బుద్ధి మనసుని అరికట్టాలని ప్రయత్నం చేస్తుంది పాపం. మనసు కట్టుబడక ఇష్టారీతిగా ఉంటుంది. ఇష్టారీతిగా పరిగెడితే బండి కూలబడుతుంది. మనలో ఆరోగ్యం, మానసికం, వివేకవంతమైన బుద్ధి వీటిని సరిచూసుకుంటూ బదిలిపరుచుకుంటూ మనల్ని మనం నియమించుకుంటూ నిలకడగా ఉండాలి. కుదురుగా ఒక చోట కూర్చొని ఒక్క నిమిషమైనా భగవంతునిపై మనసు పెట్టాలి. నెమ్మదిగా సమయాన్ని హెచ్చించుకుంటూ పరమాత్మతో అనుసంధానం అవ్వాలి. దీనికి ఆధ్యాత్మికతయే మంచి దారి. అది పరమాత్మని చేరుకునే దారి. దీనికి ఏమైనా మన ప్రయత్నం రేపు అంటారు దాటేసుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. వ్యర్థం చేసుకోకూడదు. ఈ నిమిషంలో ఇప్పుడే నిర్ణయం తీసుకుని ఈ నిమిషం నుంచి మనం ఒక క్షణం, మొదటి రోజు ఒక క్షణం పరమాత్మను తెలుసుకోవటం, మళ్ళా మర్నాడు 2 నిమిషాలు, 3 నిమిషాలు, అది దినచర్యలో ఏదో ఒక సమయంలో మనం ఒక భాగంగా చేసుకుని మనం పరమాత్మ చెంత ఉండాలి. లేకపోతే జంతువులకి మనకి తేడా ఉంది. వాటిని కూడా జంతువులను కించపరచకూడదు. అవి కూడా వాటి దారిలో అవి పరమాత్మను సేవిస్తాయి. కథల్లో మనం విన్నాం కదా. అందుకని మనం మానవులు విన్నాం కాబట్టి దేవుని దారి వెతుక్కోవాలి, దేవునితో ఉండాలి. అది మనం ఈరోజు చెప్పుకున్నాం. రేపు ఇంకొకటి. సరేనా?